Now, most important question for IP. మనకు దీంట్లోంచి హైపర్బాలా నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? దీంట్లో ఫస్ట్ది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. Find eccentricity. Find eccentricity. Find eccentricity. Foci, equations of directrices. Foci, equations of directrices, length of lattice rectum, lattice rectum, length of lattice rectum of the hyperbola. Hyperbola 9x square minus 6y square 16y square, 9x square minus 16y square plus 72x plus 72x minus 32y minus 16 is equal to 0. ఓకేనా? ఎలిప్స్ లాగే సాల్వ్ చేయడం, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడం, ఇవన్నీ కూడా సేమ్ ఎలిప్స్ లాగే, ఏం తేడా ఉండదు. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఏమిచ్చాడు? 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 72x మైనస్ 32y minus 16 is equal to 0. This implies 9x square పక్కన x term రాయండి, plus 72x minus 16y square minus 32y is equal to 16 ఇటువైపు తీసుకొచ్చాను. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 1 ఉండాలి, అంటే 9 కామన్ తీసాను. 9 కామన్ తీసేస్తే ఎక్స్ స్క్వేర్ 8 టైమ్స్ కదా, 8x చిన్న గ్యాప్ ఉంచండి ఇక్కడ, మైనస్ ఇక్కడ వై. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో క్వాడ్రాటిక్ మనం చేయాలంటే ఏం చేయాలి? వై స్క్వేర్ కోషెంట్ 1 ఉండాలంటే 16 కామన్ తీసేయాలి. వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 16 32 కదా, 2y ఈజ్ ఈక్వల్ టు 16. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే చూడండి, ఎక్స్ దీని పర్ఫెక్ట్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పక్కన ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ దీన్ని హాఫ్ చేస్తే 4 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 2 4 8x. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ఉంది, మనకి 16 కావాలి కాబట్టి ఒక 16 ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? 9 into 16 యాడ్ చేయాలి.
అంటే ఎంత అవుతుంది 9 ఇంటూ 16 90 144 యాడ్ చేయాలి 144. అలాగే ఇక్కడ దీని పెర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే y పక్కన ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2ను హాఫ్ చేస్తే ఎంత 1 హోల్ స్క్వేర్. ఇది ఓపెన్ చేస్తే ఏమవుతుంది y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y. y స్క్వేర్ ప్లస్ 2y ఉంది, ఇక్కడ ప్లస్ 1 ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడ 1 యాడ్ చేయండి. ఇక్కడ -16 ఇంటూ ప్లస్ 1 ఎంత అవుతుంది -16. ఇక్కడ -16 యాడ్ చేయాలి. అదవుతుందా? ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏం చూడండి 9 ఇంటూ ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ -16 ఇంటూ ఇది ఎంత అవుతుంది y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 క్యాన్సిల్ అయిపోతే 144. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ రైట్ హ్యాండ్ సైడ్లో 1 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 1 రావాలంటే 144తో మొత్తం డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 144 -16 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 144 ఈజ్ ఈక్వల్ టు 144 బై 144 1. ఈ 9 144 ఎన్నిసార్లు 16 టైమ్స్, 16 144 ఎన్నిసార్లు 9 టైమ్స్. ఫైనలీ ఇదేమొచ్చింది మనకి ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 16 మైనస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1, విచ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో ఉంది మనకిది which is in the form of x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. ఇక్కడ h is equal to ఎంత అనమాట, h is equal to ఇక్కడ మైనస్ ఉండాలి, ఎక్కడ ఉంది ప్లస్ ఉంది కాబట్టి -4 కింద రాయాలంటే h is equal to -4, k is equal to -4, a square is equal to 16. This implies a is equal to 4, comma b square is equal to 9. This implies b is equal to 3. ఈ విధంగా h కామా k ఇది 1 -1 k -1 h కామా k వాల్యూస్ ab వాల్యూస్ మనకు వచ్చినాయి. వద్దుందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని నుంచి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎసెంట్రిసిటీ ఫస్ట్, ఎసెంట్రిసిటీ ఫోకై ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ మన ఫార్ములా ఏంటి, ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బి స్క్వేర్ అంతా మనకు 16 బై ఏ స్క్వేర్ అంతా బి స్క్వేర్ 16 ఏ స్క్వేర్ 16 ఎస్. నైన్ బై 16 ఇది ఎంత అవుతుంది, 16 ఇంటూ 1 16 ప్లస్ 9 25 బై 16 ఈ స్క్వేర్. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 5/4. 5/4 చూడండి మనకి 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఈ గ్రేటర్ దెన్ 1గా, అంటే హైపర్బోలానే రిప్రజెంట్ చేస్తుందిగా. ఈ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఓకేనా? దిస్ ఎంప్లాయిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఒకసారి ఇంకో స్టెప్ వేసుకుని ఇక్కడ 25/16 అప్పుడు 5/4. ఎసెంట్రిసిటీ అయిన తర్వాత ఫోకై S1 కామా S2 ఈజ్ ఈక్వల్ టు, దీని ఫార్ములా అంటే ఏంటి, ఈక్వల్గా ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ
ప్లస్ దీనికి ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్కి హెచ్ యాడ్ చేయాలి, 0 ప్లస్ వై కోఆర్డినేట్కి కే యాడ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఏ ఎంత వచ్చింది మనకి, ఏ 4, ఈ ఎంత వచ్చింది 5/4 ప్లస్ హెచ్ ఎంత -4 కామా 0 ప్లస్ కే ఎంత -1. ఈ 4 క్యాన్సిల్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 - 4 ఎంత 1, కాబట్టి ప్లస్ ఆర్ -1 కామా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -1. ఇవి S1 కామా S2 ఫోకై అన్నమాట. ఎస్ డాష్ అనుకోండి, S1 S2 అనుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇది ఫోకై. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. థర్డ్ పాయింట్లో లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2b² a, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b² అంటే ఎంత 9, a అంటే ఎంత 4, ఎన్నిసార్లు 2 టైమ్స్ 4లో, కాబట్టి 9/2 LLR లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ యూనిట్స్, 9/2 యూనిట్స్. తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. ఎక్స్లోంచి ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి x - h ప్లస్ ఆర్ మైనస్ a/e. ఎక్స్ ఉంటే ఎక్స్లోంచి ఎక్స్ కోఆర్డినేట్, దీని కాన్స్టెంట్కి మనం ఏం కలపడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయకూడదు. ఓకేనా. అంటే x - h అంటే -4 కదా, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అంతా 4/e అంతా 5/4, అంటే x + 4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 పైకి వెళ్ళిపోతే 16/5. ఈ 5 ఇటువైపు తీసుకొచ్చి మల్టిప్లై చేయండి, 5x + 20 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16. ఇదేమవుతుంది, 5x ఈజ్ ఈక్వల్ టు 20ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే ప్లస్ ఆర్ మైనస్ 16 - 20, 16 - 20 అవుతుంది -4, అంటే ప్లస్ ఆర్ మైనస్ 4. ఓకేనా. అంటే 5x ఈజ్ ఈక్వల్ టు అంతే ప్లస్ ఆర్ మైనస్ 4. ఈ విధంగా కొంచెం నా ఆన్సర్ సరిపోతుంది. ఇలా వదిలేసండి. 5x + 20 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 60. సెపరేట్గా కావాలంటే 5x, ఈ 16 + 16 ఇటువైపు తీసుకొచ్చేది -16, 20 - 16 అంతా +4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ అవుతుంది -16 ఇటువైపు వస్తే +16, 20 + 16 36, అంటే 5x + 36 ఈజ్ ఈక్వల్ టు 0. సెపరేట్గా రాయాలంటే ఈ రెండు కూడా ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అన్నమాట. ఓకేనా. సెంటర్ అయింది, సెంటర్ h, k ఈజ్ కూడా -4, -1. ఫిఫ్త్ది ఇది కూడా రాసుకోండి, లేదంటే సెంటర్ ఫిఫ్త్ది, సెంటర్ h, k ఈజ్ ఈక్వల్ టు -4, -1. దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ది ఫోకై, ఎసెంట్రిసిటీ అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. ఫైండ్ ది ఫోకై,
eccentricity and equations of directrices of the hyperbola of the hyperbola 16y square minus 9x square is equal to 144. Same story. Okay na, given equation of ellipse, equation of hyperbola, given equation of hyperbola 16y square 9x square is equal to 144. దీని స్టాండర్డ్ ఈక్వేషన్లో రాయాలంటే 144తో డివిజన్ చేయండి. 16y square by 144 9x square by 144 is equal to 1. 16 ఎన్నిసార్లు 9 టైమ్స్, 9 దీంట్లో 16 టైమ్స్, ఇదేమవుతుంది y square by 9 మైనస్ x square by 16 is equal to 1. ఇది ఈ ఫామ్లో ఉంది, which is in the form of y square by b square minus x square by a square is equal to 1. ఈ ఫామ్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు సెంటర్ ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ సెంటర్ 0, 0 h, k is equal to 0, 0 సెంటర్. అలాగే ముందు ఎసెంట్రిసిటీ ఫైండ్ చేయండి. సెకండ్ ఎసెంట్రిసిటీ ఏమవుతుంది, ఎసెంట్రిసిటీ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని రివర్స్ కదా, వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ ముందు వచ్చింది కాబట్టి ఇది ఎటువంటి హైపర్బోలా, ఇది ఇలాగా ఫోక్ అయ్యి వై యాక్సిస్ మీద ఉంటుంది. అది వల్ల అంటే ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో ఏ వస్తుంది అంతే, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఓకేనా. ఇక్కడ ఏ స్క్వేర్ ఎంత, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, a square is equal to 16, b square is equal to 9, అంటే e square is equal to 1 plus a square అంతా 16 by 9, ఇది కూడా 25 by 9. e square is equal to e is equal to 25 by 9, that is equal to 5 by 3. e is equal to 25 by 5 by 3. eccentricity and third the foci. Foci is equal to s1 comma s2 is equal to 0 plus h comma plus or minus be ప్లస్ కే. ఒరిజినల్ స్టాండర్డ్ హైపర్బోలాకి అయితే h, 0 కాబట్టి డైరెక్ట్గా ఇది మనం సెంటర్ 0, 0 కాబట్టి డైరెక్ట్గా మనం ఏం రాయచ్చు, 0, 0 ప్లస్ ఆర్ మైనస్ బి అని రాయచ్చు. సెంటర్ 0, 0 కదా, యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా 0 ప్లస్ ఆర్ మైనస్ బి ఎంత మనకి, బి అంతా 3 ఇంటూ ఈ అంతా 5 by 3. ఈ 3 క్యాన్సిల్, 0, ప్లస్ ఆర్ మైనస్ 5 ఫోకై. తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఇచ్చుకోండి. ఇది
వర్టికల్గా ఫోకై వై యాక్సిస్ మీద వచ్చింది కాబట్టి హారిజంటల్ లైన్స్ వస్తాయి డైరెక్ట్రిసెస్. అంటే y ఈజ్ = ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ, అండ్ y ఈజ్ = ప్లస్ ఆర్ మైనస్ బి అంతా మనకి బి వచ్చేసి 3/5/3, ఎసెంట్రిసిటీ 3 కదా. ఈ 3 పైకి వెళ్ళిపోతే y ఈజ్ = ప్లస్ ఆర్ మైనస్ 9/5. ఓకేనా, ఇవి డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. అంటే y మైనస్ 9 ఈజ్ = 0, ఇదొకటి అవుతుంది. 9/5 ఎల్సిఎం చేసండి. ఇది y ఈజ్ = ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 9/5. ఎల్సిఎం చేస్తే 5 ఇటువైపు వచ్చేస్తుంది కదా, 5y 5y ఈజ్ = ప్లస్ ఆర్ మైనస్ 9. అంటే 5y, ఇదే ఆన్సర్స్ యాక్చువల్లీ. ఇలా కూడా రాసుకోవచ్చు కావాలంటే 5y మైనస్ 9 ఈజ్ = 0 అండ్ 5y ప్లస్ 9 ఈజ్ = 0. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. పారాబోలా మనం పారాబోలా ఎలిప్స్ మనం బాగా చేసుంటే, అంటే జాగ్రత్తగా నేర్చుకుని ఉంటే, ఇదేం పెద్ద హైపర్బోలా పెద్ద ఇదేం కాదు, సేమ్ అలాగే ఉంటుంది. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా సేమ్. ఓకేనా, అందుకే కొంచెం స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ యూ కెన్ ఫాలో. ఓకేనా, ఫైండ్ ది ఎసెంట్రిసిటీ ఫోకల్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. ఫైండ్ eccentricity foci length of lattice rectum, LLR length of lattice rectum, and equations of directrices. Equations of directrices. Directrices of the hyperbola. Of the hyperbola x square minus 4y square is equal to 4. Same routine story. Solution: given equation of hyperbola x square minus 4y square is equal to 1. Sorry, 4. రైట్ హ్యాండ్ సైడ్లో 1 ఉండాలి కాబట్టి x square by 4 minus y square by 4 కిందకి వస్తే 4 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇది ఏ ఫామ్లో ఉంది, విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x square by a square minus y square by b square ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ సెంటర్ అవుతుంది, సెంటర్ 0, 0, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంతా 4. దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సెంటర్ వచ్చింది మనకి. ఎసెంట్రిసిటీ కావాలి. నెక్స్ట్ ఫస్ట్ది ఎసెంట్రిసిటీ ఫోకై. ఇది ఎసెంట్రిసిటీ. eccentricity e square is equal to 1 plus b square by a square. ఫోకై x యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈ ఫార్ములా వస్తుంది. e square is equal to 1 plus b square ఎంత 1 by a square ఎంత 2, a square ఎంత 4, ఇదేమవుతుంది 5/4. e is equal to అవుతుంది √π/4. e is equal to √5/2. ఇది ఎసెంట్రిసిటీ.
root 5 by 2. And foci, secondది foci s1 comma s2 is equal to 0 comma plus or minus AE. 0 comma plus or minus A అంతా 2, E అంతా root 5 by 2. 2 cancel. అంటే 0 కామా ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5. ఇది ఫోకల్ s1 కామా s2 ఇది. థర్డ్ది LLR లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ బై a. 2 ఇంటూ b స్క్వేర్ అంటే ఎంత 1, a అంటే ఎంత 2. 2 క్యాన్సిల్ అయిపోతే 1 యూనిట్స్. LLR is equal to. And equations of directrices, fourth one. X is equal to plus or minus a by e. అంటే x is equal to plus or minus ఏ వాల్యూ అంత మనకి ఏ వచ్చేసి ఏ 2 కదా, 2 బై ఈ రూట్ 5 by 2. అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 పైకి వెళ్ళిపోతే 4 బై రూట్ 5. రూట్ 5 ఇటువైపు తీసుకొచ్చేసండి, ఎల్సిఎం చేశారు. రూట్ 5x ఎల్సిఎం కాదు, ఇటువైపు తీసుకు క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. ఇది ఆన్సర్. దీన్నే రూట్ 5x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ ప్లస్ 4ని ఇటువైపు తీసుకొచ్చండి ఒకసారి. అండ్ రూట్ 5x మైనస్ 4ని ఇటువైపు తీసుకొస్తే ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఓకేనా? ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది హైపర్బోలా. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ tangents to the hyperbola x square minus 4y square is equal to 4. X square minus 4y square is equal to 4, which are first the parallel, second perpendicular to the line. Perpendicular to the line x plus 2y is equal to 0. X plus 2y is equal to 0. Find the equations of tangents to the hyperbola x square minus 4y square is equal to 4, which are parallel and perpendicular to the line. హైపర్బోలా ఎలిప్స్లో కానీ మనం పారాబోలాలో కానీ చేసాం. మనం ఒక లైన్ ఇచ్చి దానికి ప్యారలల్గా ఉన్నటువంటి టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకు తెలుసు. సొల్యూషన్లో ఎలిప్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ రాసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది హైపర్బోలా
ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 విత్ స్లోప్ m ఈజ్, ఇందాక చెప్పాను కదా ఇంట్రడక్షన్లో, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. ఎలిప్స్లో అయితే ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకు కావాల్సిన ఏంటి, ఏబీ వాల్యూస్ కావాలి, స్లోప్ ఎం కావాలి. స్లోప్ ఎం ఏబీలు ఓకే, ఏబీలు మనకి ఏ వస్తాయి, ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. ఏబీలు మనకి ఏ విధంగా వస్తాయి, గివెన్ హైపర్బోలా ఈక్వేషన్ నుంచి మనం ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, స్లోప్ కావాలి. స్లోప్ దేని నుంచి మనం తీసుకుంటాం, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ని అది యూజ్ చేసుకొని మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే యొక్క స్లోప్ ఏమవుతుంది, సేమ్ దీని స్లోప్ ఏదైతే ఉంటుందో అదే దాని స్లోప్ అవుతుంది. దీని పర్పెండిక్యులర్గా ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ దిస్ స్లోప్. ఓకేనా, ఇది ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసింది, పాత పాయింటే, కొత్తదేమీ కాదు. ఓకేనా, సో ఫార్ములా గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఏబీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని స్టాండర్డ్ ఫామ్లో తీసుకురావాలి. స్టాండర్డ్ ఫామ్లో తీసుకురావాలంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏమి ఉండాలి, 1 ఉండాలి. సో 4తో డివిజన్ చేసేయండి. 4తో డివిజన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై 4 వన్ టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 1. సో ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 4 కామా బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత, 1. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసినాయి మనకి. ఈ మన ఫార్ములాలో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసినాయి. మనకు కావాల్సింది ఇంకా ఎం కావాలి, స్లోప్ కావాలి. దాని గురించి గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఎంత అవుతుంది, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, మైనస్ ఏ బై బి ఫార్మ్ కదా ఫార్ములా, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఎక్స్ కోషెంట్, ఏ అంటే ఎక్స్ కోషెంట్ ఇక్కడ ఎంత 1 బై వై కోషెంట్ ఎంత 2 మైనస్ 1/2. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఓకేనా, ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ప్యారలల్ టు 1, ఆ రెండు ముందు ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోండి. స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ ప్యారలల్ టు ప్యారలల్ టు 1 ఏమవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. అంటే స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ టు 1 ఏమవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/. మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, రెసిప్రోకల్ 2 మిగులుతుంది. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. ప్యారలల్ లైన్, ప్యారలల్ ట్యాంజెంట్కి ఇది పర్పెండిక్యులర్ ట్యాంజెంట్కి -1 రెసిప్రోకల్ కదా, ఒకదానికొకటి రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1 ఈజ్, ఫస్ట్ పాయింట్లో ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ప్యారలల్ టు ఈక్వేషన్ 1 అంటే లైన్, గివెన్ లైన్కి ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు m ఎంత, -1/2 ప్యారలల్ లైన్కి, ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత, ఏ స్క్వేర్ 4 బి స్క్వేర్ 1, ఏ స్క్వేర్ 4 కాబట్టి 4
మైనస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 1/4. 4 క్యాన్సిల్ అయిపోతాయి. 4 క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 1 ఎంత 0. సో ఇది 0. సో y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మైనస్ 1/2 ఎక్స్. దిస్ ఎంప్లాయిస్ 2x ఇటువైపు తీసుకొచ్చేస్తాను 2 ఇటువైపు తీసుకొచ్చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. దిస్ ఎంప్లాయిస్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. x plus 2y is equal to 0. Yes, x plus 2y is equal to 0. And the second is the equation of tangent perpendicular to equation 1. Equation of tangent perpendicular to equation 1 is y is equal to mx plus or minus to square root of a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు స్లోప్ది ఎంత తీసుకోవాలి పర్పెండిక్యులర్ టాంజెంట్ ఈక్వేషన్ స్లోప్ ఎంత 2x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 4 m స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1. ఇదేమవుతుంది 2x ప్లస్ ఆర్ మైనస్ 4 జర్ 16 4 into 2 square 2 square into 4 జర్ 16 మైనస్ 1 ఎంత అవుతుంది 15 స్క్వేర్ రూట్ ఆఫ్ 15. y ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. దిస్ ఎంప్లాయిస్ 2x మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పర్పెండిక్యులర్ టాంజెంట్స్కి ఈక్వేషన్స్ 2x మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఓకే, దీస్ ఆర్ ది ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. ఓకేనా, ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్స్ టు ది హైపర్బోలా. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్స్ to the hyperbola 3x square minus 4y square is equal to 12, which are parallel and perpendicular to same question, which are first the parallel, second the perpendicular to the line, perpendicular to the line. ఏంటి perpendicular to the line? y is equal to x minus 7. ఓకేనా. solution given equation of hyperbola ఏమిచ్చాడు hyperbola 3x square minus 4y square is equal to 12. this implies స్టాండర్డ్ ఫార్ములా తీసుకురావాలంటే ఏం చేయాలి, 12తో డివిజన్ చేసేయండి. 12తో డివిజన్ చేస్తే 3x² బై 12 మైనస్
4y² / 12 = 1. ఈ 3 దీంట్లో 4 టైమ్స్, 4 12లో 3 టైమ్స్. ఇదేమవుతుంది? x² / 4 - y² / 3 = 1. ఇది స్టాండర్డ్ ఫార్ములా ఉంది. సో ఇక్కడ a² = 4, b² = 3. ఇక్కడ మనకు కావాల్సింది ఇంకా స్లోప్. దాని స్లోప్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ y = x - 7. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా స్లోప్ డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ m = స్లోప్, m = ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది డైరెక్ట్ y = mx + c ఫార్ములా ఉంది కదా. x కోషెంట్ ఏదైతే ఉందో అదే స్లోప్ అవుతుంది, అంటే 1. x కోషెంట్ ఇక్కడ ఎంత? 1 కాబట్టి స్లోప్ 1 అవుతుంది. అర్థందా? స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి. లేదంటే స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 m = ఎంత? y = mx + c ఫార్ములా ఉంది కదా. x కోషెంట్ ఏదైతే ఉందో అదే స్లోప్ అవుతుంది. అంటే m = ఇక్కడ x కోషెంట్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి m = 1. ఇక్కడ ప్యారలల్ టాంజెంట్స్, పర్పెండిక్యులర్ టాంజెంట్స్ స్లోప్ కూడా రాసేసుకోండి. క్లియర్గా రాసేసుకుంటే స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ parallel to parallel to 1 is m = 1. Slope of the tangent perpendicular to 1 is m = -1/m కదా. అంటే -1/1 అంటే ఇది ఎంత అవుతుంది? -1 అవుతుంది. ఈ రెండు స్లోప్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది ఎలిప్స్ మనకి ఏంటి ఫార్ములా? హైపర్బోలా. ఈక్వేషన్ ఆఫ్ ఒకవేళ పర్పెండిక్యులర్ ఇక్కడ ఎక్కడైనా నేను ఎలిప్స్ అని రాసుంటే హైపర్బోలా అని రాసుకున్నాను. ఓవర్ఫ్లోలో ఎలిప్స్ అని రాసుంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ to the hyperbola x² by formula x² by a² minus y² by b² = 1 with slope m. Slope m is y = mx plus or minus square root of a² m² minus b². ఇది ఫార్ములా. నౌ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ parallel to 1 is y = mx plus or minus square root of a² m² minus b². y = స్లోప్ ఎంత మనకి? స్లోప్ 1 వచ్చిందిగా. 1 × x plus or minus square root of a² 3 b² a² 4 b² 3 1² minus 3. ఇది x ప్లస్ ఆర్ మైనస్ 4 - 3 1 అంటే 1. ఇది y = దిస్ ఎంప్లాయిస్ వైని ఇటువైపు తీసుకొచ్చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1 = 0. x - 1 ప్లస్ ఆర్ మైనస్ 1 = 0. దీంట్లోనే రెండు లైన్స్ ఉన్నాయిగా. ఒకసారి +1 తీసుకుంటే = 0 అండ్ x - y - 1 = 0.
ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ ప్యారలల్ టు గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఓకేనా? ఓకేనా? తర్వాత పర్పెండిక్యులర్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పర్పెండిక్యులర్ టు 1. టాంజెంట్ పర్పెండిక్యులర్ టు 1 ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్, ఫార్ములా ఒకసారి రాస్తుంది, a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x ప్లస్ ఆర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ 4 -1 హోల్ స్క్వేర్ మైనస్ 3. y ఈజ్ ఈక్వల్ టు -x ప్లస్ ఆర్ మైనస్, ఇందాక సేమ్ 4 - 3 అంటే 1 అవుతుంది. ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా వదిలేసిన పర్లా, లేదంటే సెపరేట్ అండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఓకేనా? 4th, 5th కూడా సేమ్ ఒకే టైప్ క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. పారాబోలాలో కానివ్వండి, ఎలిప్స్లో కానివ్వండి, హైపర్బోలాలో కానివ్వండి, ఈ మోడలు లైన్ ఇచ్చి ఆ లైన్కి ప్యారలల్గా పర్పెండిక్యులర్గా ఉండే లైన్స్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమనంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబరు 5.